ట్యూషన్కు టీచర్లు, ఉపాధ్యాయుల్లో టెట్ టెన్షన్, పుస్తకాలతో కుస్తీ, సెలవులు పెట్టి ఆన్లైన్లో కోచింగ్. 2012కు ముందు నియమితులైన టీచర్లకు టెట్ తప్పనిసరి, అర్హత సాధించకపోతే ఉద్యోగం మూస్ట్. సెప్టెంబర్లో తీర్పు వెలువడించిన సుప్రీంకోర్టు. 3వ తేదీ నుంచి 20 వరకు 19 జిల్లాల్లో పరీక్ష. ఈ టీచర్లకి పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇక వీళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. అంటే 2012కు ముందు అప్పుడు టెట్ అనేది లేదనమాట. అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదు, డైరెక్ట్ ఎగ్జామ్ రాశారు, ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు 2012 తర్వాత టెట్ ఎగ్జామ్ అనేది కొత్తగా వచ్చింది. ఇప్పుడు 2012 కంటే ముందున్న ఉద్యోగస్తులు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు రాయాలి, టెట్ రాయాలి. ఇప్పుడు అలా ఫెయిల్ అయ్యారు అనుకో, ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియదు, పోతుందనే తెలుసు. ఇప్పుడు వెళ్ళి పాస్ కావాలి, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బుక్కులు పెట్టుకొని చదవాలి. ఇప్పుడు ఏమి ఇస్తారు, అప్పుడు వాళ్ళు ఎట్లా రాసిరు, ఇప్పుడు ఏ సిలబస్ వస్తుంది అని ఇప్పుడు వాళ్ళకి తెలియని పరిస్థితి. ఇప్పుడు ఇదే పోలీసులో కూడా పెట్టాలి, పరీక్ష పెట్టాలి. అప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి కదా, ఇప్పుడు ఉద్యోగాలు ఎట్లయితున్నాయో మళ్ళా సేమ్ అంతే ఉరికియాలి, అంతే ఎక్సర్సైజ్ చేపియాలి. ఇవన్నీ పరీక్షలు మళ్ళీ పోలీసులో కూడా పెట్టాలి. ఉరుకుడు అంటే వాళ్ళ ఏజ్ పెరుగుతుంది కాబట్టి ఉరకలేరేమో, కానీ ఎగ్జామ్ మాత్రం పెట్టాలి. ఎగ్జామ్ అన్నా పెట్టాలి, ఎగ్జామ్ పెట్టాలి.